పొద్దుటి నుంచి మా బాబు కనిపించడం లేదు. మీరు చూసారా? లేదే. కనిపించలేదమ్మా. లలిత, నీకు ఉత్తరం. ఎవరో కుర్రాడు చెల్లాడు. మై గాడ్, ₹1,00,000 ఇస్తే గాని బాబుని ప్రాణాలతో వదలవని ఎవరో ఉత్తరం రాసి పంపించారు. వెంటనే వస్తున్నాను. ఎలాగైనా అబ్బాయిని వెతికి పట్టుకోండి సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మామయ్య, మీరేం కంగారు పడకండి. బాబు కోసం నేను వెళ్తున్నాను. నువ్వెందుకు బాబు, వీళ్ళంతా ఉన్నారు కదా. పోలీసులు దొంగలు పట్టుకోవచ్చు మావయ్య, కానీ బాబు ప్రాణాల కోసం భయపడాల్సింది మనం. ఫ్యాక్టరీ నుంచి నన్ను బయటికి పంపించావే, చూసావా నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకున్నానో. నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, నా బాబుని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. బాబుని కింద దించు. తీసుకోరా. ఓకే సార్, ఓకే. వీడే ఇన్స్పెక్టర్. కాస్ట్లీ జాకిన్, ఎండ చాలా ఎక్కువగా ఉంది. మీ జీప్ కు టాప్ ఉందా? టాప్ నీ టాప్ లేపేస్తారా బ్రదర్, అనవసరంగా నన్ను కొట్టి మీ ప్రమోషన్లు పాడు చేసుకోకండి. లలిత, లలిత, లలిత. అరే, ఎందుకు ఏడుస్తావు? బాబు భయంతో మర్చిపోయాడు. ఏం కాలేదు. గోపి లలితలకున్న సంబంధం ఎలాంటిదో నేను ప్రూవ్ చేస్తానని నీతో ఛాలెంజ్ చేశానే, ఇప్పుడు రుజువైందా? మీ పేరేంటి? మర్చిపోయానే. ఋషి, మా తాత పేరు. చూసావా నాన్న, ఇంకా నేను గురి చూడటం మర్చిపోలేదు. అమ్మా, నువ్వు భారమని మేము ఎప్పుడూ అనుకోలేదమ్మా. నిజానికి నువ్వు నా కన్నబిడ్డలాంటి దానివి. కానీ అమ్మాయి దాని ప్రవర్తన చూస్తుంటే ఈ ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళడం నీకు క్షేమం నాకు అనిపిస్తుంది. అమ్మగారికి దండం పెట్టి బాబు. ఉండు బాబు. ఇందా. నువ్వు ఏంటి పని మనిషివేనా? అవునండి. ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నావు? అలా పక్కన నిలబడు. కానిస్టేబుల్స్ వెతకండి. ఇన్స్పెక్టర్, వాట్స్ ఆల్ దిస్? మా ఇంట్లోకి వచ్చి మా మనుషులు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు?
నేనే రిపోర్ట్ ఇచ్చి పిలిపించానమ్మా. పొద్దుటి నుంచి నా వజ్రాల నెక్లెస్ కనిపించడం లేదు. కనిపించడం లేదా? అమ్మాయి మతి స్థిమితంగా లేనప్పుడు ఒక్క వస్తువు కూడా పోలేదు ఇంట్లో. పోయినవి పోయినట్టే డాడీ, ఉన్నవైనా పోకుండా ఉండాలని వీళ్ళని పిలిపించాను. మేము దొంగిలించేవాళ్ళు మీకు అనుమానం వచ్చింది, అదే వీళ్ళు వేయబోయేదానికన్నా పెద్ద శిక్ష. చూసుకోండి, మా పెట్టని వెతుక్కోండి. జీవితాంతం వీళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడతారు. అది మర్చిపోయి వాళ్ళు అంత పని చేసుంటారమ్మా. ఉండేవాళ్లు చేసుండకపోవచ్చు, కానీ పోయేవాళ్ల సంగతి. ప్రియా, నీకేమైనా మతిపోయిందా? లలిత అనుమానిస్తున్నావా? లలిత మంచిదే కాని పేదరికం చెడ్డది కదా. దయచేసి నా పెట్టి వెతుక్కోవచ్చు. ఆగండి, ఆ పని నేనే చేస్తాను. Are you satisfied now? ఇది నా తెలీదు. ఇది నా పెట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదండి. నేను తెలుసుకుంటానులేండి. అడిగే విధంగా అడిగితే నిజం అదే బయటపడుతుంది. మీరు జిమ్ ఎక్కించండి. ఆగండి, ఇది ఆమె తీయలేదు. తీయాల్సిన అవసరం ఆమెకి లేదు. ఏ ఇలాంటిది ముందే ఇంకోటి కొనిచ్చాడు ఆమెకి? ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ గొప్ప బతుకు ఆమె దయదక్షిణాల మూలనే వచ్చింది. వద్దండి. ఆమె నా భార్య, వీడు నా బిడ్డ. నా కుటుంబం చల్లగా ఉండాలని తాను చేయని తప్పుల్ని నిప్పుల్లా తల మీద చల్లుకుంది. జీవితంలో నేనెప్పుడూ బాధపడకూడదని నేనే ఆమెను అసహించుకునేలా నటించింది. ఈ సుఖాలు ఈ హోదాలు అనుభవిస్తూ ఎదురుగా ఉన్నా కనీసం ఒక్కసారి ఆమె తన కష్టాలు నాతో చెప్పుకోలేదు. నా బిడ్డను కడుపులో మోస్తూ వీధుల్లో బిచ్చగతిలా తిరిగింది. అలాంటప్పుడు కూడా కనీసం ఒక్క రూపాయి నన్ను అడగలేదు. ఇలాంటి ఈ మనిషి ఆ పని చేసింది అనుకుంటున్నావు? అనుకోవటం లేదు. ఇది మీ నోటితో చెప్పించడానికి నేనే నెక్లెస్ ని ఆమె పెట్లో పెట్టాను. ఎందుకలుడు ఇన్నాళ్ళు ఈ విషయం మాకు చెప్పకుండా తెచ్చావు? మిస్టర్ గోపి, ఇక మీ భార్యని బిడ్డని తీసుకొని మీరు వెళ్ళొచ్చు. మిగిలిన విషయాలన్నీ మా లాయర్ వచ్చి మాట్లాడతారు. అమ్మాయి గారు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమా? ఏ విధంగా చూసినా ఆయన మీ భర్తమ్మా. నేనేదో కాలేజీలో చదువుకునేప్పుడు తప్పు చేసి బిడ్డని కన్నాను. అది కూడా ఒక బంధం అవుతుందా? కానే కాదమ్మా. త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇంకొకరి ఎంగిలి భిక్షము నాకక్కర్లేదు. గెట్ లాస్ట్. పొరబడుతున్నావమ్మా. భర్త ఏ తప్పు చేసినా సరిదిద్దుకుపోతేనే ఆడజన్మకు సార్థకం. నాన్న, నేను పశువుగా మారకముందే వీళ్ళని పంపించేయండి. అమ్మా లలిత, పోదాం పద. ఉండండి. అయితే మీ ఆఖరి నిర్ణయం ఇదేనా? ఇంకా వెళ్ళలేదా నువ్వు? వెళ్తానమ్మా. అయితే నేను ఆయనతో సంప్రదాయ ప్రకారం సంసారం చేసుకోవడానికి మీకే అభ్యంతరమూ లేదు. లేనట్టేగా? చెప్పానుగా, మా వకీల్ చట్ట ప్రకారం పెళ్లికి సంబంధించిన నోటీస్ ఇస్తారని. మీ చట్టాలు చట్టుబండలు నాకు అక్కర్లేదమ్మా. నా భర్త అవసరమైనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ తాళి కట్టే వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ తాళి తెంపించేయండి. బంగారపు గొలుసు అక్కర్లేదు, మంగళసూత్రాలు మాత్రం ఇవ్వండి చాలు. ఏమిటి అలా చూస్తున్నారు? నా భర్త ఒక శుభముహూర్తంలో అగ్ని సాక్షిగా 10 మంది అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుండగా మీ మెడలో కట్టారే, ఆ మంగళసూత్రాలు మాత్రం ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇదెందుకు నీకు? అదే నేను అడుగుతున్నాను. అదెందుకు మీకు? తీసిచ్చేయండి. ఏమండి, కట్టిన మీ చేతులతోనే తెప్పుకొని వచ్చేయండి. మనం వెళ్ళిపోదాం. వద్దు వద్దు, ఇది మాత్రం అడగద్దు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. పెళ్ళంటే గౌరవం లేదు, తాళి కట్టిన వాడంటే గౌరవం లేదు. ఆ తాళికి మాత్రం ఎందుకమ్మా అంత గౌరవం ఇస్తున్నారు? ఎందుకంటే ఈ మట్టిలో పుట్టిన ఎంతో మంది పతివ్రతలు పెట్టిన భిక్షము ఎంగిలే మీరు. ఇప్పుడు తెలిసిందమ్మా, మీ మంగళసూత్రానికి గౌరవం ఇచ్చి నేనెందుకు వెళ్ళిపోతానంటున్నాను. వస్తాను. ఆగు. మాటల్లో నన్ను నెగ్గుకొచ్చావు సరే, మరైతే నీ భర్త, ఓ సారీ, నీ బిడ్డకు తండ్రి నిన్ను మర్చిపోతాడని ఏమిటి గ్యారంటీ?
నాతో కలిసి మనసారా కాపురం చేస్తాడని ఏమిటి నమ్మకం? నేను వెళ్ళిపోతున్నానుగా. కళ్ళెదుట లేకుండా వెళ్ళిపోతే చాలదు, అసలు లేకుండానే పోతే 10 రోజులు ఏడుస్తారు, కొన్ని నెలలు బాధపడతారు, 1 సంవత్సరం అనుకుంటారు, తర్వాత మర్చిపోయి మామూలు మనిషిగా అయిపోతారు. అంతేగా? ఏమిటే మాటలు? ఒక ఆడ అనాల్సిన మాటలేనావి? ఇంతకీ నన్నేం చేయమంటారో చెప్పండి, చేస్తాను. రెడీగా ఉన్నావా? బాబు నువ్వు వెళ్ళు. ప్రియా, నా గురించి నా గురి గురించి తెలుసుగా? నన్ను కాల్చవే, నిన్ను కన్నానే, ఆ దౌర్భాగ్యానికి నన్ను కాల్చే ముందు. ఆమె ఒంట్లోంచి ఒక్క బొట్టు రక్తం బయటకు వచ్చిన మరుక్షణం నువ్వుండవు, జాగ్రత్త. అదేనండి బంధం అంటే. అదే ఇంతకాలం విడిగా ఉన్నట్టు కనిపించిన చూపులతో మనసుతో ఆయన్ని అంటి పెట్టుకుని బ్రతికేవు చూడు, అదే నిజమైన అనుబంధం అంటే. ఒక్క ప్రియ కాదు, 1,000,000 ప్రియులు వచ్చినా విడతీయడానికి వీలు కానంతగా అల్లుకుపోయింది అది. లేకుండానే పోవాలి అని నేనన్న దానికి అర్థం ఇప్పుడు తెలిసిందా? నేను పోవాలని అలా అన్నానండి. నాన్న, ఎప్పుడైనా మీ కూతురు ఒక మంచి పని చేసిందా? ఇవి త్యాగం రక్తం కలిసిన అక్షింతలు, అనురాగాన్ని అనుబంధాన్ని కలిపిన ఆశీస్సు.